పక్కపక్కనే ఉండే రెండు గ్రామాలు సూర్యవరం మరియు చంద్రవరం. ఈ రెండు ఊర్ల మధ్య ఒక చిన్న వాగు మాత్రమే అడ్డు. జనం కలివిడిగా ఉండేవారు. కాని ఒకరోజు ఉదయం ఒక విచిత్రం జరిగింది. సూర్యవరంలో ఉదయించిన సూర్యుడు సాయంత్రమైనా అస్తమించలేదు. రాత్రి 10 గంటనైనా మండుటెండు కాస్తూనే ఉంది. అదే సమయంలో పక్కనే ఉన్న చంద్రవరంలో రాత్రి పడుకున్నవాళ్లు ఉదయం లేచేసరికి ఇంకా చిమ్మ చీకటిగానే ఉంది. కోడి కుయ్యలేదు, సూర్యుడు రాలేదు. ఇది జరిగి 2 రోజులు గడిచింది. సూర్యవరంలో ఎప్పుడూ పగలే, చంద్రవరంలో ఎప్పుడూ రాత్రే. సూర్యుడు రాత్రి 10 గంటలు, కాని సూర్యవరంలో సూర్యుడు నడి నెత్తిమీద మండుతున్నాడు. ఎండవేడికి తట్టుకోలేక జనం పిచ్చెక్కిపోతున్నారు. ఇలా ఉండగా సూర్యవరంలో ఊరి లదబండ దగ్గర నిద్రమోహ నారాయణ, ఊరి పెద్ద భూపతి మాట్లాడుకుంటున్నారు. భూపతిగారూ, ఇదేం నరకమండి. గడియారమేమో 11 కొడుతోంది. సూర్యుడేమో నేను పోను పో అని భీష్మించుకుని కూర్చున్నాడు. నాకు నిద్ర రావట్లేడు బాబూ, కళ్ళు మంటలు పుడుతున్నాయి. ఓర్చుకో నారాయణా, ఇది దేవుడి కోపంలా ఉంది. అక్కడే ఉన్న మరో రైతు సుబ్బయ్య, అసలా కోడిపుంజిని కోసి కూర వండుకోవాలి, సమయానికి కుయ్యట్లేదు, అసలు కుయ్యడమే మర్చిపోయింది అన్నాడు. కోడి కూస్తే తెల్లారుతుంది కాని అసలు చీకటి పడితే కదా అది కూసేది. నేనొక ఉపాయం ఆలోచించాను బాబూ. నా మంచం చుట్టూ నల్లటి గొడుగులు పెట్టాను. తలమీద ఒక మట్టికుండ బోర్లించుకున్నాను. అయినా సరే ఆ కిరణాలు ఎక్కడినుంచో దూరిపోతున్నాయి. నీ తిప్పలు పాడుగానో. పక్క ఊరు చంద్రవరం సంగతేంటో చూశావా? అటువైపు చూస్తుంటే ఆకాశం నల్లగా ఉంది. వాళ్లకింకా తెల్లారలేదట. అవును బాబూ, మా బావమరిది ఆ ఊర్లో ఉంటాడు. నిన్న సాయంత్రం వాడికి పెళ్లిచూపులు. ఈ చీకట్లో పిల్లని ఎలా చూశాడో ఏమో అని అందరూ నవ్వుకున్నారు. అదే సమయంలో పక్కనే ఉన్న చంద్రవరంలో పరిస్థితి పూర్తి భిన్నం. అక్కడ 2 రోజులుగా చిమ్మ చీకటి. దీపాల్లో నూనె అయిపోయింది, కట్టెలు అయిపోయాయి. చలి పులిలా విరుచుకుపడుతోంది. ఆ ఊర్లో పులి పుల్లారావు పేరుకు పులి, కాని పిల్లిని చూసినా భయపడతాడు. చేతిలో దీపం పట్టుకుని వణుకుతున్నాడు. పక్కనే హరేంద్ర అనే యువకుడున్నాడు. హరేంద్ర చాలా మంచివాడు, కాని పేదవాడు. ఓరే హరేంద్ర, నా దీపంలో నూనె అయిపోవచ్చిందిరా. ఇది ఆరిపోతే ఆ దెయ్యాలొచ్చి నన్నెత్తుకుపోతాయి. నాకు భయం వేస్తోందిరా. భయపడకు పుల్లారావు, దెయ్యాల్లేవు, దేవుడున్నాడు. కాని ఈ చీకటి మనకి శాపంలా మారింది. అంతలో హరేంద్ర వాళ్లమ్మ పార్వతమ్మ లోపల్నుంచి తడుముకుంటూ వచ్చింది. ఆవిడికి రేయి చీకటి. రాత్రిపూట అస్సలే కనిపించదు. ఇప్పుడు పగలు కూడా రాత్రిలా ఉండడంతో ఆవిడకు ప్రపంచం మొత్తం అంధకారమే. అబ్బా, కాలికి దెబ్బ తగిలింది. హరేంద్ర, ఎక్కడున్నావు నాయనా? ఇంకా తెల్లారలేదా? సూర్యుడు రాలేదలేదమ్మా, ఇంకా రాలేదు. నువ్వు కదలకమ్మా, నీకు కళ్ళు కనిపించట్లేదు. ఎక్కడ పడిపోతావో అని భయంగా ఉంది. నా కళ్ళు పోతే పోయాయి, కాని ఊరంతా ఇలా అంధకారంలో ఉంటే ఎలా నాయనా? చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, దీపాలారిపోతున్నాయి. ఇదేదో మాయలా ఉంది. మాయేనమ్మా, ఖచ్చితంగా ఇదా రుద్రభూమిలో ఉండే దెయ్యాల పనే. నిన్న నేను వాకిలికి వెళుతుంటే నా కాళ్ల మధ్యలోంచి ఏదో నల్లగా దూరింది. అది నల్లపిల్లిరా సన్నాసి, నువ్వాపు. మరుసటి రోజు సూర్యవరంలో పగలు, చంద్రవరంలో రాత్రి. ఈ సమస్యను పరిష్కరించడానికి సూర్యవరం పెద్ద భూపతి మరియు కొంతమంది రైతులు చంద్రవరం వైపు వెళ్లడానికి బయల్దేరారు. 2 ఊర్ల సరిహద్దుల్లో ఉన్న వాగు దగ్గరికొచ్చారు. అవతలివైపు నుండి చంద్రవరం జనం కూడా కాగడాలు పట్టుకునొచ్చారు. 2 గుంపులు ఒకరికొకరు చూసుకుంటున్నారు. ఒకవైపు వెలుగు, మరొకవైపు చీకటి. ఓ చంద్రవరం ప్రజలారా, మీ వైపంతా చీకటిగా ఉందా? అవును భూపతిగారా, మేం చూస్తున్నాం. మీవైపేంటి అంత వెలుగు? మాకు ఎండ మంటలు పుడుతోంది. సరే, నేనటొస్తాను, మాట్లాడుకుందాం. భూపతి వాగు దాటడానికి అడుగు ముందుకు వేశాడు. హఠాత్తుగా ధవీనని ఏదో వస్తువు దెబ్బతినడం, ఏదో అదృశ్యమైన గోడకి గుద్దుకుని వెనక్కిపడ్డాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడేమీ కనిపించడంలేదు. కాని గాలిలో ఒక గట్టి అడ్డుగోడ ఉంది. బాబోయ్, ఇక్కడ గాలి గడ్డకట్టుకుపోయింది, నేను వెళ్లలేను. అమ్మో, దెయ్యం గోడ కట్టింది, మనం ఇక్కడే చచ్చిపోతాం. 2 ఊర్ల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. ఎవరూ అటు వెళ్లలేదు, ఇటు రాలేదు. ఆహారం, నీళ్లు పంచుకోవడం కూడా కష్టమైపోయింది. జనం ఏడవడం మొదలుపెట్టారు. భూపతి కొడుకు రఘు చాలా ధైర్యవంతుడు, తెలివైనవాడు. వాడి వింతను చూసి ఊరుకోలేదు. దీని వెనుక ఖచ్చితంగా ఎవరో మనిషి హస్తం ఉంది. ఇది ప్రకృతి విపత్తు కాదు, ఎవరో చేసిన ప్రయోగమని నమ్మాడు. రఘు రహస్యంగా 2 ఊర్లకి మధ్యలో ఉన్న దట్టమైన అడవివైపు వెళ్లాడు. అడవి సరిహద్దులో ఎవ్వరూ వెళ్లని ఒక పాడుబడిన గుడిసె ఉంది. అందులో కాంతమ్మ అనే ఒక ముసలవ్వ ఉంటుంది. ఆమె ఎవ్వరితోనూ మాట్లాడదు.
రఘు చెట్లచాటున దాక్కుని గమనించాడు. ఆ గుడిసె బయట ఒక హోమం జరుగుతోంది. అక్కడొక భయంకరమైన మాంత్రికుడు కూర్చుని మంత్రాలు చదువుతున్నాడు. పక్కనే కాంతమ్మ కోపంతో ఊగిపోతోంది. స్వామీ, ఇంకా ఎంతసేపు? ఈ 2 ఊర్ల జనం చావాలి, వాళ్లు నరకం చూడాలి. నా కొడుకు ఎలాగైతే నిస్సహాయంగా చనిపోయాడో వీళ్లు కూడా అలాగే చావాలి. ఓపికపట్టు కాంతమ్మా, నా మాయాకమండలం చూశావా? ఇందులో నేను సూర్యచంద్రుల గతిని బంధించాను. సూర్యవరంలో సూర్యుడు కదలడు, చంద్రవరంలో చీకటి వదలదు. ఆ అదృశ్య గోడకూడా నా సృష్టే. ఇంకొక 2 రోజుల్లో అందరూ పిచ్చెక్కి చస్తారు. రఘు నిర్ఘాంతపోయాడు. అసలు విషయం గుర్తొచ్చింది. గత సంవత్సరం కాంతమ్మ కొడుక్కి తీవ్రమైన జబ్బు చేసింది. అర్ధరాత్రివేళ ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎద్దులబండి కావాలని ఆమె ఊరంతా అడిగింది. కాని 2 ఊర్ల జనము మాకు నిద్రస్తోంది, ఎద్దులు అలసిపోయాయి అని సాకులు చెప్పి ఎవ్వరూ సహాయం చేయలేదు. సమయానికి వైద్యం అందక ఆమె కొడుకు చనిపోయాడు. ఆనాటి పగని ఆమె ఇలా తీర్చుకుంటోంది అని రఘుకి విషయం అర్థమైంది. ఆ మాంత్రికుడి దగ్గరున్న కమండలం పగలగొడితేనే ఈ మాయపోతుంది. కాని వాడు చాలా శక్తివంతుడు. రఘు మెల్లిగా గుడిసె వెనక్కి వెళ్లాడు. మాంత్రికుడు కళ్ళు మూసుకుని మంత్రాలు చదువుతున్నాడు. కమండలం పక్కనే ఉంది. ఇదే ఆదను అని రఘు ఒక్క ఉదుటును వెళ్లి ఆ కమండలాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆపండి, మీ ఆట ఇక సాగవు. మాంత్రికుడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఎవడ్రా నువ్వు? నా కమండలం ముట్టుకుంటావా? కాంతమ్మ, పట్టుకోవాడిని. కాంతమ్మ ఒక కర్ర తీసుకుని రఘుమీదకొచ్చింది. రఘు దామిని వెనక్కి నెట్టేసి కమండలాన్ని నేలకేసి కొట్టడానికి చెయ్యెత్తాడు. కాని మాంత్రికుడు తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని రఘువైపు విసిరాడు. ఇది రఘు గుండెల్లో గుచ్చుకుంది. అమ్మా! రక్తం కారుతున్నా సరే రఘు తన చివరి శ్వాసతో చేతిలో ఉన్న కమండలాన్ని బలంగా పక్కన ఉన్న బండరాయిమీద విసిరికొట్టాడు. కమండలం పగిలిపోయింది. అందులోనుంచి నల్లటి పొగ ఆకాశంలోకి ఎగిసింది. కమండలం పగలగానే ఆకాశంలో మార్పు వచ్చింది. సూర్యవరంలో ఒక్కసారిగా సూర్యుడు పడమరవైపు వాలిపోయాడు. చల్లటి గాలి వీచింది. 2 ఊళ్ల మధ్య ఉన్న అదృశ్య గోడ మాయమైపోయింది. భూపతి, హరేంద్ర, మిగతా గ్రామస్థులు ఈ మార్పును గమనించారు. రఘు అరుపు వినిపించిన దిక్కుగా అందరూ పరుగున వచ్చారు. ఆ పెద్ద గుంపుని, వాళ్ల చేతిలో ఉన్న ఆయుధాలను చూడగానే కాంతమ్మ, మాంత్రికుడు హడలిపోయారు. కాంతమ్మ, మాంత్రికుడు అక్కడికి వచ్చిన వాళ్లని చూసి భయంతో గుడిసెలోకి వెళ్లి గట్టిగా తలుపులు వేసుకున్నారు. అక్కడ దృశ్యం చూసి భూపతి గుండె ఆగిపోయింది. తన కొడుకు రఘు రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. పక్కనే పగిలిన కమండలం. రఘూ, లేవరా, నా కొడుకు చనిపోయాడు, ఆ దుర్మార్గులే చంపేశారు. గ్రామస్థులకు పరిస్థితి అర్థమైంది. రఘు త్యాగం వల్లే తమకి విముక్తి లభించిందని తెలిసింది. వారి దుఃఖం కాస్త ఆగ్రహంగా మారింది. ఈ రాక్షసులే మనల్ని ఇన్ని రోజులు హింసించారు. రఘూని చంపేశారు. వీళ్లని వదలకూడదు, బయటకు రండిరా అని అరుస్తూ గుడిసె చుట్టూ చేరారు. లోపల నుండి కాంతమ్మ పిచ్చిదానిలా నవ్వుతూ, మీరంతా స్వార్థపరులు. నా కొడుకు పోయినప్పుడు మీరు ఇలాగే తలుపులు వేసుకున్నారు. ఇప్పుడు అనుభవించండి. మీ కళ్లల్లో నీళ్లు చూడాలనే నేనిది చేశాను అని అరుస్తుంది. ఆ మాటలు విన్న జనం సిగ్గుపడ్డారు. కాని రఘు మరణం వారి కోపాన్ని ఆపలేకపోయింది. జనం కోపం కట్టలు తెంచుకుంది. గుడిసెలో దాక్కున్నాలని కూడా చూడకుండా గ్రామస్థులు ఆ గుడిసెకు 4 వైపుల నుండి నిప్పు పెట్టారు. ఆ మంటల్లో మాంత్రికుడు, కాంతంగా ఇద్దరూ చిక్కుకుపోయి అంతమయ్యారు. అంతా శాంతించింది. కాని రఘు లేడు. భూపతి కొడుకు శవాన్ని మోసుకుంటూ ఊర్లోకి వచ్చాడు. 2 ఊళ్ల జనం కన్నీటితో రఘుకి అంతిమ సంస్కారాలు చేశారు. ఆ రాత్రి సూర్యవరంలో, చంద్రవరంలో అంతా మామూలుగా ఉంది. కాని మనుషుల మనస్సుల్లో మాత్రం పెద్ద మార్పు వచ్చింది. హరేంద్ర తన తల్లికి కంటి ఆపరేషన్ చేయించడానికి పట్టణానికి తీసుకెళ్తున్నాడు. భూపతి అతనికి డబ్బు సాయం చేశాడు. రథబండ దగ్గర 2 ఊళ్ల జనం సమావేశమయ్యారు. నిరాశతో మాట్లాడతాడు. నా కొడుకు పోయాడు, కాని వాడు మనకొక పాఠం నేర్పాడు. ఆనాడు మనం కాంతమ్మ కొడుకుకి సాయం చేసి ఉంటే ఈరోజు నా కొడుకు బ్రతికి ఉండేవాడు. మన స్వార్థమే మన పాలిట శాపమయ్యింది. అవును భూపతిగారు, ఇకపై మనం 2 ఊళ్లల్లో ఎవరికి కష్టం వచ్చినా అందరం ఆదుకోవాలి. మనిషికి మనిషే సాయం. ఇకపై నేను పిరికివాడిలా ఉండను. ఆపద వస్తే ముందుంటాను. అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఆ 2 గ్రామాల మధ్య ఉన్న వాగుపై రఘు జ్ఞాపకార్థం ఒక వంతెన కట్టారు. దానికి రఘువారధి అని పేరు పెట్టారు. అది 2 ఊళ్లని కలిపి ఉంచే బంధానికి చిహ్నంగా నిలిచింది. నీతి: సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు సాయం చెయ్యకపోవడం వల్ల భవిష్యత్తులో మనకే ముప్పు రావచ్చు.